ఎందుకంటే మన మధ్యలో మాకు మంచి సేవకులు, దైవజనులు, ప్రసంగికులుగా మనము ఏర్పాటు చేసుకున్నాం. దైవజనులు సోమరాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారికి మనము సమయం ఇద్దాం. ప్రియులారా, ఒక పాట పాడుకున్న తర్వాత అయ్యగారికి నేను సమయం ఇస్తాను. ఒక పాట పాడుతూ ఉండగా ప్రతి ఒక్కరం ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. వాడబారని విశ్వాసముతో, శుభప్రదమైన నిరీక్షణతో, వాడబారని విశ్వాసముతో, శుభప్రదమైన నిరీక్షణతో వేచి ఉన్నానయ్యా, కనిపెట్టుచున్నానయ్యా యేసయ్యా, వేచి ఉన్నానయ్యా, కనిపెట్టుచున్నానయ్యా. నీ రాక కోసమే, కడబూర శబ్దముకై, నీ మహిమ కోసమే, నిన్ను చేరుటకే, అందరూ కలిసి, నీ రాక కోసమే, కడబూర శబ్దముకై, నీ మహిమ కోసమే, నిన్ను చేరుటకే, వాడబారని విశ్వాసముతో, శుభప్రదమైన నిరీక్షణతో, వాడబారని విశ్వాసముతో, శుభప్రదమైన నిరీక్షణతో. అందరు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాళ్ళపై వేచితి, కన్నీళ్ళ పర్వంతమై, పీడువారిన నేలవానకై, ఎదురు చూచిన చందమై, మోకాళ్ళపై వేచితి, కన్నీళ్ళ పర్వంతమై, పీడువారిన నేలవానకై, ఎదురు చూచిన చందమై, సిద్ధపడి ఉన్న వధువునై, ఆశతో వేచానయ్యా యేసయ్యా, సిద్ధపడి ఉన్న వధువునై, ఆశతో వేచానయ్యా. అందుకే ఈ రాక కోసమే, కడబూర శబ్దముకై, నీ మహిమ కోసమే, నిన్ను చేరుటకే, నీ రాక కోసమే, కడబూర శబ్దముకై, నీ మహిమ కోసమే, నిన్ను చేరుటకే, వాడబారని విశ్వాసముతో, అందరూ కలిసి, శుభప్రదమైన నిరీక్షణతో, వాడబారని ప్రతి ఒక్కరూ మరణాత
గుర్తులు గమనించితి. ప్రవచన నెరవేర్పులన్నీ జరుగుట గుర్తించితి. లేఖనములను చూచితి, గురుతులు గమనించితి. ప్రవచన నెరవేర్పులన్నీ జరుగుట గుర్తించితి. రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నానయ్యా. యేసయ్యా రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నానయ్యా. అందుకే ఈ రాక కోసమే అందరూ కలిసి ప్రతి ఒక్కరు నిన్ను చేరుటకే, నీ రాక కోసమే కడపూర శబ్దముకై, నీ మహిమ కోసమే నిన్ను చేరుటకే పాడవారని. అందరూ కలిసి పాడదామా? ప్రతి ఒక్కరు కూడా పాడవారని. చప్పలు కొడుతూ ప్రభు ప్రతి ఒక్కరు కూడా అందరూ చప్పట్లు కొట్టాలి. పురుషుడు కూడా ప్రభుని మహిమపరచాలి. కొడాలి గట్టిగా. నీటి కొరకై వేచిన గూఢబాతును పోలినా, ఆత్మదాహము తోడ నిండి అల్లాడుచున్నానయ్యా. నీటి కొరకై వేచిన గూఢబాతును పోలినా, ఆత్మదాహము తోడ నిండి అల్లాడుచున్నానయ్యా. లోక బంధాల నుండి నీ చెలిమి కోరానయ్యా. యేసయ్యా లోక బంధాల నుండి నీ చెలిమి కోరానయ్యా. అందుకే ఈ రాక కోసమే కడపూర శబ్దముకై, నీ మహిమ కోసమే నిన్ను చేరుటకే, ఈ రాక కోసమే కడపూర శబ్దముకై, నీ మహిమ కోసమే నిన్ను చేరుటకే పాడవారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో అందరూ కలిసి వేచియున్నానయ్యా, కనిపెట్టుచున్నానయ్యా. యేసయ్యా వేచియున్నానయ్యా, కనిపెట్టుచున్నానయ్యా. ఈ రాక కోసమే కడపూర శబ్దముకై, నీ మహిమ కోసమే నిన్ను చేరుటకే, నీ రాక కోసమే కడపూర శబ్దముకై, నీ మహిమ కోసమే నిన్ను చేరుటకే
ఒకసారి. మంచిది ప్రియులారా, ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు చెప్తారు. అయ్యగారికి, పాస్టర్ గారికి కూడా, మీ పక్కన వాళ్ళకి కూడా ఒకసారి వందనాలు చెప్పుకోండి. ఎట్టున్నారు చూసుకోండి ఒకసారి. అబ్బా మంచిది. ఈ సమయాన్ని మన మధ్యలో పాస్టరు లింగాల సువర్ణరాజయ్య గారు మరి అనంతపురం ప్రాంతంలో ద వర్డ్ మినిస్ట్రీస్ పరిచర్యలో భాగంగా వారు పనిచేస్తూ ఉన్నారు. వారు మన మధ్యలోకి రావటం సంతోషం. ఈరోజు ముఖ్య ప్రసంగికులుగా వారిని నేను ఆహ్వానిస్తున్నాను. మీరు వచ్చి దేవుని వాక్యాన్ని అందించాల్సిందిగా నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. గట్టిగా చప్పలు కొడుతూ పాస్టర్ గారికి ఆహ్వానం. Praise the Lord. Praise the Lord. దేవుని ముందుగా నా బాధను చెప్తాను. ఎందుకంటే వరుసగా ఒక్కరోజు ఖాళీ లేకుండా వరుసగా మీటింగ్లు పడతానే ఉన్నాయి. మనూరు కూడా రాత్రి 1:30కో ఏమొచ్చాను రేత్రి. మరి తెల్లారితే అక్కడే బొనుకుంటే, మీటింగ్ ప్లేస్లో బొనుకుంటే ఆలస్యం అయిద్దేమనని రాత్రికి రాత్రే మీ మధ్యలోనికి రావడానికి దేవుడు కృప చూపించాడు. నా వాయిస్ మొత్తం బ్రేక్ అయింది. అసలు వాస్తవంగా ఆదివారము టిఫిన్ కానీ భోజనం కానీ ఏం తీసుకోను. కానీ ఈరోజు 3 ట్యాబ్లెట్లు వేసుకోవడానికి కోసం, అది స్వరం రావడానికి కోసం కొంచెం టిఫిన్ ఇడ్లీ తీసుకున్నాను. ఆ టిఫిన్తో 3 ట్యాబ్లెట్లు వేసుకోవటం వల్ల కొంచెం ఈ స్వరం ఉన్నది. పొద్దునంతా సైకిల్తోనే ఉన్నది. అందరూ ఎవరితో మాట్లాడాలన్నా సైకిల్గానే ఉంది నా పరిస్థితి. ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా సొంతూరులో మాట్లాడాలి, కొంచెం నాకు స్వరం ఈ ప్రభు అని చెప్పేసి ప్రభుని అడుగుతా వస్తున్నా. ఈ స్వరం సరిపోద్దిగా. దేవునికి స్తోత్రం. దైవ సేవకులు రమేష్ గారికి, అమ్మగారికి వందనాలు. అలాగే తెలుగు బాప్టిస్ట్ చర్చ్ తరపున పెద్దలుగా ఉన్న ఇనిమేట్ల గ్రామంలో ఉన్న పెద్దలందరికీ నా నిండు వందనాలు. అలాగే స్త్రీ సమాజానికి, యవనస్తులకు అందరికీ వందనాలు. గట్టిగా చెప్పే అలవాటు లేదనుకుంటా కదా. వందనాలు చెప్పండి. ఉండూరులో కూడా అడిగి పెట్టించుకోవాలా? సంతోషం. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అనిపించింది, ఆ పోస్టర్ వేసిన తర్వాత ఎక్కడెక్కడో పోస్టర్లు వేస్తున్నారు. నర్సరావుపేటలో వేశారు, గుంటూరులో వేస్తున్నారు, అనంతపురం జిల్లాలో పోస్టర్లు పడుతూనే ముఖం కనపడుతూనే ఉంటుంది. కానీ ఉండూరులోకి పోస్టర్ చూసేలాకి ఏదో తెలియని
కన్నీళ్ళు వచ్చినాయి. తెలియని బాధ అనేది కొంచెం వ్యక్తపరచాల్సి వచ్చింది. ఎందుకు చెబుతున్నానంటే, ఇదే గ్రామంలో పుట్టి ఇదే గ్రామంలో కొద్ది గొప్ప పెరిగి ఇదే గ్రామంలో ఆటుపోట్లు ఎదుర్కొని సమస్యలు బాధలు ఎన్నో ఎదుర్కొని పడి లేచిన కెరటంలాగా తిరిగి మరలా ఈ మందిరంలో దేవుడు నిలబెట్టుకొని ఈ స్థానంలో కూర్చోబెట్టాడంటే ఆయన మహాకృపే. ప్రైజ్ లార్డ్. నేను ఎప్పుడు ఒక మాట నమ్ముతాను, బలవంతులను సిగ్గుపరచడానికి కోసం దేవుడు బలహీనులను నీచులను ఎందుకు పనికిరాని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడంట. చప్పట్లు కొడుతూ తండ్రి నామని మేము తెచ్చుకుందాం. నేనైతే అది వాస్తవం అని చెప్పచ్చు. ఈ కాలంలో కొంతమంది యవనస్తులు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి నేను స్పీకర్గా పాస్టర్గా మాత్రమే పరిచయం అయి ఉండొచ్చు. ఇప్పుడు బహుశా పెద్దవారు ఎందరో చాలామంది అనుకున్నారు. వారందరూ నా ముఖం చూసిన వారే, వాళ్ళ ముఖాలు నేను చూసిన వాళ్ళనే. చాలామంది స్త్రీలు మీరందరూ దాదాపు ఆల్మోస్ట్ అందరూ బంధువులే ఉంటారు. అటో ఇటో ఏ రకం వేసుకున్నా బంధువులే. కానీ బంధువు రీతిగా నేను రాలేదు, కానీ సేవకుడిగా ఈ ప్రాంతానికి అడుగు పెట్టాను. ప్రైజ్ లార్డ్. బంధువు రీతిగా ఇంటికాడ మీరు పలకరించవచ్చు, కానీ మందిరంలోకి వచ్చేలేకే ఆయన సేవకుడుగా, ఆయన పరిచారకుడుగా, ఆయన పనిముట్టుగా నేను నిలబడటానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యం చదువుకుందాం, సమయాన్ని వృధా చేసుకోకుండా. కీర్తనల గ్రంథము బైబిల్లో ఉన్నవారు తీసి చూసి వాక్యము దేవుని సేవకులు అలా చెప్తున్నారో లేదో మరి చూడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. బెరియా సంఘస్థులంట పౌలు గారు చెప్పే బోధలు లేఖనాలను పరిశీలించేవారంట. మీరు కూడా అలాగే చూడాలని నేను కోరుకుంటున్నాను. కీర్తనలు 26వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 26వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవము కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనములు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. ఈ పరిశుద్ధమైన ఆదివారం రోజు మే మాసము 17వ తారీఖు 2026 తెలుగు బాప్టిస్ట్ చర్చి ప్రభు 3వ వార్షికోత్సవంలో ఆదివారం ఇచ్చినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న బిడ్డల బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకును కూడా చక్కని పాటలు ఆరాధన ద్వారా మీ నామము ఘనపరచబడిందని నేను నమ్ముచున్నాను. ఈ సమయంలో నీ దాసుడు వట్టివాడు, మట్టివాడు, బలహీనుడు, ఎందుకు పనికిరానివాడు. అటువంటి నీ దాసుని నిలబెట్టుకొని శ్రేష్టమైన సంగతులు బోధ చేయమని, నీ బిడ్డలకు వినబుద్ధిని ప్రసాదించమని, ఆటంకాలు అవరోధాలు తొలగించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు మీతో దేవుడు నన్ను ఉంచినందుకు, సంఘం ఇడిచి వచ్చాననే ఆ ఫీలింగ్ నాకు కలగల. సంఘాలు ఇడిచి వచ్చాననే బాధ కలగలేదు. ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్నట్టు, సొంత ఇల్లు కదా ఇది, ఆ ఇంట్లో ఉన్న ఆనందం వేరుగానే ఉండుద్ది. ప్రైజ్ లార్డ్. ఆడపిల్ల అత్తగారింటికాడ ఎంతకాలం ఉన్నా ఒక్కసారన్నా పోవాలనిపించింది. యాడికి పుట్టింటికి.
ఆడకు పోయిన తర్వాత ఎంత సంతోషం ఉండిద్దో. మళ్ళీ అక్కడ ఉండలేములే, మళ్ళీ ఎంతకాలం ఉన్నా పోక తప్పదు. వచ్చేటప్పుడు ఆ మాట వాడిద్ది అనమాట, ఎంతకాలం ఉన్నా పోక తప్పదు అని అక్కడ వాడిద్ది ఆ పదం. ఇక్కడేమనిపించింది అంటే, ఒక్కసారి పుట్టింటికి పోతే మా అమ్మ నాన్న వాళ్ళని చూసి రావాలనిపిస్తూ ఉండదని. పోయేటప్పుడు ఎంత సంతోషమో ఎంత ఆనందంగా ఉండిద్దో. అలిగిపోయే వాళ్ళ సంగతి గురించి చెప్పట్లా, బ్యాగ్ ఎత్తుకొని ఇసిరిపోయే వాళ్ళ సంగతి గురించి కాదు. అనుమతి పొంది, భర్త అనుమతి పొంది, అందరి అనుమతితో సంతోషంగా వెళితే ఆ వ్యక్తి గురించి నేను చెబుతున్నాను. వెళ్ళగానే అందరూ సంతోషంగా మాట్లాడిన తర్వాత, నువ్వు ఒక్కదానివి వచ్చావేమి, నువ్వు ఒక్కదానివి వచ్చావు, అబ్బాయి రాలేదా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు చెప్పిద్ది, కొన్ని పనుల వల్ల రాలేకపోయాడు, వస్తాడులే అని చెప్పేసి. చాలామంది అది అడుగుతారు. మీరు కూడా నన్ను రాగానే అమ్మాయి కూడా వచ్చిందా అని అడిగారు. చాలామంది నన్ను అదే అడిగారు, అమ్మాయి కూడా వచ్చిందా, అమ్మాయి కూడా వచ్చిందన్నారు. నా పేరు ఇంతకీ కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు, పరిచయం చేసుకుంటాను. బోర్డులో ఫ్లెక్సీలో పెట్టినప్పటికీ కూడా నా పేరు, మీరు పిలిచే పేరు, మన ఊరు పేరు నాగరాజు. దేవుని సేవలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడిచ్చిన పేరు సువర్ణరాజు. నా భార్య పేరు మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, భూలక్ష్మి, ఈ ఊరు ప్రాంతం పేరు. దేవుని పేరేమో ప్రిస్కిల్లా. పెద్ద కూతురు చిన్న కూతురు అని ఇద్దరు వచ్చారు, సంతోషం. పెద్ద ఆమె 10th పాస్ అయింది, చక్కని మంచి మార్కు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. చిన్న ఆమె 8వ నెలలో ఉంది. హల్లెలూయా చూతారా? మొన్న నేను ఆ పాప ఏడుస్తూ ఉంటే, ఎత్తుకొని పోతా ఉంటే, ఒక మీటింగ్లో మీ మనవరాలా అంటున్నారు. వాళ్ళతో ఏం చెప్పలేక ఒక్కసారి మైక్ తీసుకొని, ఈ నా చిన్న కూతురు అన్నాను. ఇంకంతే. ఎవరికని చెప్పమంటావు, ఎంతమందికి అని చెప్పమంటావు? అలాగూ దేవుడు నిజంగా శారా అనేది, దేవుడు నాకు నవ్వు కలగజేసను అనేది. ఎందుకు కలగజేసాడబ్బా నవ్వు? పిల్లలు పుడితే సంతోషమే కదా అనిపించింది. మీ మధ్యలోకి కూడా తీసుకొస్తే తెలియని వాళ్ళు అదే అంటారేమో నాకు అనిపించింది. అందుకే ముందే చెబుతున్నాను, నా చిన్న కూతురు ఉంది, 8 నెలలు పాప. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మందిరం వార్షికోత్సవం రోజున మీరందరూ, నేను చిన్నప్పుడు ఈ ప్రాంతంలో చూసినప్పుడు, మందిరము చిన్నదిగా ఉన్నప్పుడు కొద్దిమందే వచ్చేవాళ్ళు, కొద్దిమందిగా. స్త్రీలు వచ్చిన, పురుషులు మాత్రం కొద్దిమంది, అసలు కనపడరు, పురుషులు కనపడరు. కానీ దేవుని మహాకృప చేత ఈరోజు అంతమంది పురుషులు రావటం, ఒకసారి వాళ్ళని బట్టి చప్పట్లు కొడదా నేను. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా నిండు వందనాలు. మిమ్మల్ని చూసి నా కడుపు నిండిపోయింది. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారనుకుంటాను. నేను పోయినసారి ఒక నెల క్రితమో, నెలకు మించి పాస్టర్ గారికి ఫోన్ చేశాను, మా చిన్న మావయ్య గారికి కూడా ఫోన్ చేశాను. మావయ్య, మన ఊర్లో నేను మీటింగ్స్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే ఆ మాట అన్నానంటే, మన ఊర్లో మీటింగ్స్ పెట్టాలని ఎందుకు అన్నానంటే, ఎంత దూరం పోయినా అబ్రహాము మనసు ఉండుద్ది. అబ్రహాం మనసు ఏందో చెప్పనా? అబ్రహాము కొడుకు పుట్టిన తర్వాత కొడుకు పెళ్లి చేసే విషయంలో నా స్వజనుల దగ్గరికే పోవాలంటాడు. మధ్యలో ఎక్కడ పెళ్లి కూతురుని తేబాక నా స్వజనుల దగ్గరకు పోయి అక్కడే పెళ్లి కూతురుని తీసుకొని రా అంటాడు. ఎందుకని స్వజనుల మీద మమకారం. ప్రైజ్ లార్డ్. అలాగే నాకు కూడా చిన్నగా మామయ్య గారికి, పాస్టర్ గారికి చెప్పాను, స్వజనుల మధ్యలో మీటింగ్స్ పెట్టాలి, ఖర్చు గురించి ఆలోచన చేయబాకండి, చేద్దాం దేవుని పని అని చెప్పేసి అన్నాను. వారు ఆలోచన చేస్తామన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా నాకు ఆ అవకాశం దొరకలేదు, కానీ ఈ అవకాశం దేవుడిచ్చాడు. ప్రభు చిత్తం అయితే మరలా చేద్దాం, మీటింగ్స్ చేద్దాం. ఎందుకయ్యా మీటింగ్ చేయాలని మీరు అనొచ్చేమో. చాలామంది నా బ్లడ్ అనేవాళ్ళు చాలామంది మందిరానికి రాకుండా బయటే ఉంటున్నారు, ప్రభు దగ్గరికి రాకుండా ఇంకా బయటే ఉంటున్నారు.
వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత రాహాబుకి ఇచ్చాడు దేవుడు. రాహాబు జీవితం చెడిపోయిందే కావచ్చు. రాహాబు వేశ్య అని పేరు బైబిల్లో. వేశ్య అంటే ఏంటంటే పెళ్లి కాకముందే తన శరీరాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించుకుంది. కానీ దేవుని గొప్పతనం తెలుసుకున్న తర్వాత, దేవుని యొక్క మహిమను తెలుసుకున్న తర్వాత, ఈ దేవుడే గొప్ప దేవుడు అని తెలుసుకున్న తర్వాత, ఏగులు వారిని ఇంటికి వస్తే వాళ్ళకి అన్నం పెట్టి కాపాడిన తర్వాత ఒక మాట అడిగిద్ది. ఏమని అడిగిద్దంటే, అయ్యా నేను మీకు మేలు చేశాను కదా, నేను మీకు ఒక ఉపకారం చేశాను కదా, మీరు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు, ఈ పట్టణం అంతా మీ స్వాధీనంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ దేవుడికి ఈ పట్టణాన్ని ఇచ్చేస్తాడు. వీళ్ళందరినీ నాశనం చేస్తారేమో నాకు తెలియదు. అయితే నాకు చిన్న కోరిక ఉందయ్యా. ఏంటో చెప్పమ్మా. నా స్వజనులు ఉన్నారు, నా రక్తం ఉంది ఇక్కడ, మా అమ్మ నాన్నోళ్ళు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, నా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఈ ప్రాంతంలోనే బ్రతుకుతున్నారు. వాళ్ళు చావకుండా కాపాడటానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వని అడుగుతుంది. ప్రైజ్ లార్డ్. ఒక్క అవకాశం ఇవ్వమని అడిగితే వెంటనే వాళ్ళు అంటారు, వాళ్ళందరినీ నీ ఇంటిలోకి తీసుకొచ్చుకో, నీ ఇంటికి ఎర్రని దారం కట్టుకో, వాళ్ళందరిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకో, ఎర్రని దారం కిటికీకి కట్టుకో. అందరి ఇల్లు నాశనం చేసిన ఎర్రని దారం ఉన్న ఇల్లును మేము నాశనం చెయ్యం. ఆ ఇంట్లో బయట ఒక్కళ్ళున్నా మాకు సంబంధం లేదు, లోపల ఉన్న వాళ్ళని ఒక్కళ్ళ కూడా మేము ఏమి చెయ్యం అని అంటది. ఆ మాట అనగానే నేను అంటాను, ఒంటరిగా బతుకుతుంది, శరీరాన్ని నమ్ముకుంటుంది, డబ్బు కోసం ఎక్కడెక్కడో ఏం చేస్తుందో అదంతా మీకు తెలిసిన విషయమే. పాస్టర్ గారా, దేవుని సేవకులు రండి, ప్లీజ్ కమ్. సార్ చప్పట్లు కొడదాం. దేవుని సేవకులు మన మధ్యలోకి వచ్చి తమ్ముడు, దేవునికి స్తోత్రం. రండి. మరి ఆ తల్లి జీవితము చెడిపోయింది కాదంటలేదు, పాడైపోయింది కాదంటలేదు, కానీ పట్టణమంతా నాశనమైపోతుంది, పట్టణమంతా నాశనం వస్తుంది. అమ్మ దగ్గరకు పోయింది. అమ్మ నా ఇంట్లోకి రావాలా మీరు, నాన్న నా ఇంట్లోకి రావాలా, అన్నయ్య మీరు నా ఇంట్లోకి రావాలా బతుకుతారు, వదిన మీరు నా ఇంట్లోకి రావాలా బతుకుతారు, చెల్లెలు మీరు నా ఇంట్లోకి రావాలా బతుకుతారు. వాళ్ళందరినీ ఎంతసేపు ఎన్ని రోజులు వాళ్ళనితో మాట్లాడిందో తెలియదు కానీ వాళ్ళు వచ్చే లోపల, వేగులు వారు వచ్చే లోపల, నాశనం వచ్చే లోపల వీళ్ళందరూ ఈమె ఇంట్లో చేరారు. ప్రైజ్ లార్డ్. వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చేసారు. విషయం ఏంటంటే టోటల్గా చంపబడ్డారు. మొత్తం ఒక్కళ్ళు లేరు ప్రాణాలతో. బ్రతికి బట్టగట్టింది ఎవరంటే రాహాబు కుటుంబం మాత్రమే. ఇంకొక విషయం చెబుతాను. అద్భుతం ఏంటంటే ఈ కుటుంబం రాహాబు కుటుంబాన్ని ఇశ్రాయేలులో కలుపుకున్నారు, దేవుని ప్రజలతో కలుపుకున్నారు. ఆమె ఒంటరిగా ఉంటే ఆ ఒంటరితనాన్ని తీసేసి సల్మాన్ అనే అతను నిన్ను పెళ్లి చేసుకుంటానంటాడు. ప్రైజ్ లార్డ్. పెళ్లి చేసుకుంటే ఆ సల్మానుకు పుట్టిన కొడుకే దావీదు వంశంలో వచ్చిన వాడే యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ వంశంలో నుంచి వచ్చాడు. ఆ వంశంలోని చెడిపోయిన కుటుంబం అని చెప్పబడిన కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు చెబుతున్నానంటే జీవితం చెడిపోయింది, శరీరం అమ్ముకుంది, డబ్బు కోసం కకృతి పడింది కాబట్టి. కానీ ఈమె లేకపోతే వీళ్ళకి ఆధారం లేదు, ఈ కుటుంబానికి ఆధారం లేదు. ఈమె పేరు చరిత్ర పుస్తకములో, బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఈమె పేరు ఎక్కింది. ప్రియమైన వారలారా, దేవుడు ఎలాంటి వాడంటే
పెంట కుప్పల మీద నుంచి దేవుడు పైకెత్తేవాడు. అక్కడ హీనమైన స్థితిలో ఉన్న వ్యక్తిని అట్లా లేపేవాడు. ఎవరో వద్దు, నన్నే చూసుకోండి, ఎవరిని అవసరం లేదు, నన్నే చూసుకోండి. నాకు ఊర్లో అడుగు పెట్టినప్పుడల్లా ఆ ప్రాంతాల్లో తిరుగుతుంటే ఈ బజార్లో నేను అన్నం తిన్నాను కదా అనిపించింది, ఆ ఇళ్లల్లో నేను భోంచేసాను కదా అనిపించింది. ఆ ప్రాంత వాసులు అవన్నీ కూడా మీకు తెలుసు, అటు సాయిబులు ఉంటారు, ఇటు రకరకాల వాళ్ళు ఉంటారు, మీరు మర్చిపోవచ్చు. కానీ ఈ ప్రాంతాలన్నీ తిరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాల్లో నేను అడిగి అంటే మా తాతయ్య ఉన్నాడు తెలుసు కదా మీకు, ఏరయ్య. ఆయన చేతిలో బొచ్చు ఉండుద్ది, నా చేతిలో కర్ర ఉండుద్ది. ఆయన చేతిలో బొచ్చు ఉండుద్ది, నా చేతిలో కర్ర ఉండుద్ది. అమ్మా అంటాడు, ఒక ముద్ద తీసుకుని చెప్పలే అడ్డే ఆ బొచ్చులు వేస్తారు. నాకు ఆకలి వేస్తూ ఉండేది, దాన్ని తీసుకొని తింటా ఉండేవాడిని. ఈరోజు ఆ స్థితిలో నుంచి దేవుడు ఇదిగో ఇది పట్టుకున్న తర్వాత దేవుడు ఘనత ఇచ్చాడు. ఇది పట్టుకున్న తర్వాత ఘనత ఇచ్చాడు. ఇది పట్టుకున్న తర్వాత రాష్ట్రాలు తిప్పుతున్నాడు. ఇది పట్టుకున్న తర్వాత జిల్లాలు తిప్పుతున్నాడు. ఇది పట్టుకున్న తర్వాత అనేకమైన ప్రాంతాలకు తీసుకెళ్తున్నాడు. బెంగళూరులో వర్తమానం అందిస్తుంటే, అది పెద్ద సిటీ, ఆ సిటీలో వర్తమానం అందిస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇంత పెద్ద సిటీలో దేవుని వాక్యం అందించటమా? అంతా కన్నడ, అక్కడ ఆ ప్రాంతవాసులకు దేవుని వాక్యం అందించటమా అనిపించింది. 149వ కీర్తన 9వ వచనం, 149వ కీర్తన 9వ వచనం, 149వ కీర్తన 9వ వచనం. ఇంతసేపా? విధించబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండంచులు కలిగిన ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. చప్పట్లు కొడుతూ తండ్రి నామానికి మేము తెచ్చుకుందాం. ఘనత ఇదే, ఘనత ఇదే. ఇది పట్టుకొని పోతే నీకు ఘనత, ఇది పట్టుకొని పోతే నీకు విలువ, ఇది పట్టుకొని పోతే నీకు ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్. అనేకమైన కుటుంబాల్లోకి వెళ్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుటుంబాలు శాంతి సమాధానాలతో నింపుతున్నాడంటే కల కారణం మా గొప్పతనం కాదు. ఇదిగో బైబిల్ను ప్రేమించిన వాడు దీవించబడతాడు, దైవ మందిరాన్ని ప్రేమించిన వాడు దీవించబడతాడు. బైబిల్ను దూరం చేసుకున్న చరిత్రే ఉండదు. బైబిల్ను దూరం చేసుకున్న చరిత్ర ఉండదు. దేవుని మందిరాన్ని దూరం చేసుకున్న చరిత్ర ఉండదు. దేవుని మందిరాన్ని ఒక అతనైతే కాలుతో తొక్కాడు, వాడి కాళ్లకు బెజ్జాలు పడ్డాయి, వాడి కాళ్ళ నిండా బెజ్జాలతో నింపబడిపోయాడు. ఒక అతనైతే ఇలాగే పబ్లిక్ మీటింగ్లో దేవుడు లేడు, ఎవడు లేడు, బైబిల్ లేదు, ఏమీ లేదు అని చెప్పేసి ప్రచారం చేశాడు. ఆయన అప్పుల్లో కూరుకొని పోతే వాళ్ళ ఇంటిని బైబిల్ మిషన్ వాళ్ళు కొనుక్కున్నారు. అదే ఇంట్లో బైబిల్ తయారై వస్తుంది ఇప్పుడు మన మధ్యలోనికి. ద్వేషించబడిన ఇంట్లో నుంచే బైబిల్ వస్తుంది. ద్వేషించబడిన ఇంట్లో నుంచే బైబిల్ పుట్టుకొని నీ చేతిలో నా చేతిలోకి వస్తుంది. ఈరోజు సర్వ సమాజము కొంతమంది దేవుని బైబిల్ను, దేవుని భక్తులను రకరకాల మాటలు అంటున్నారు. నేను ఒకటే చెబుతా, ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిందలేస్తున్నారో, ఎవరైతే మాటలు అంటున్నారో వాళ్ళే బైబిల్ పట్టుకొని యేసే దేవుడు అని చెప్పే రోజు రాబోతుంది. వాళ్ళే చెప్పిస్తాడు, వాళ్ళ చేత దేవుడు చెప్పిస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తావో నాకు తెలియదు. దేవుని వాక్యాన్ని ఎంతమంది ఇష్టపడతారో నాకు తెలియదు. దేవుని వాక్యము శ్రేష్టమైనది. దేవుని వాక్యం వింటే విశ్వాసం కలిగిద్ది. దేవుని వాక్యం వినటం వలన నీ జీవితాలలో కార్యాలు జరుగుతాయి.
119వ కీర్తన 50వ వచనం, 119వ కీర్తన 105వ వచనం, 119వ కీర్తన 71వ వచనం, 119వ కీర్తన 84వ వచనం, 119వ కీర్తన 173వ వచనం. ఈ వచనాలన్నీ కూడా దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని చూడగలుగుతున్నాం. ప్రైజ్ లార్డ్. ఇందులో ఒక్కటి చదువుతారా? 119వ కీర్తన 74వ వచనం చదవండి. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నా. చాలు. నీ వాక్యం మీద నేనేం పెట్టుకున్నా చెప్పాలి. ఎవరి మీద బిడ్డ? అమ్మా, ఎవరి మీద? ఇదిగో మనవరాల మీద ఆశ పెట్టుకొని బతుకుతున్నా. అది ఎప్పుడు పెద్దదైద్దో, నేను ఎప్పుడు పెళ్లి చేయాలో, నీ దినం ఎప్పుడు చేయాలో, వాళ్ళ మీద కాదు నువ్వు ఆశ పెట్టుకొని బతకాల్సింది. ఆ మనవరాల మీద, కొడుకు మీద, కూతురు మీద పెట్టుకో, తప్పులేదు. ప్రేమించు, గౌరవించు, వాళ్ళకి ఇచ్చే విలువి, వాళ్ళని జాగ్రత్త చూసుకో. వాక్యాన్ని తక్కువ చేయబాక, వాక్యాన్ని దూరం పెట్టుకోబాక. ఈ వాక్యము నీ జీవితానికి ఆశీర్వాదం. రెండో మాట ఏంటంటే, యెహోవా నీ నివాస మందిరాన్ని నేను ఏం చదివిచ్చా? 26వ కీర్తన 8వ వచనం. ఇది కూడా కాపీయేనా? యెహోవా నీ నివాస మందిరాన్ని, నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని. అందరూ చెప్పండి ఒకసారి, యెహోవా. ఇంకొంచెం గట్టిగా, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. దేన్ని ప్రేమించాలి బిడ్డ నువ్వు? దేవుని మందిరం. దేవుని మందిరాన్ని ప్రేమించిన ఏ వ్యక్తి కూడా చెడిపోయినట్టు చరిత్రలో లేదు. నోరు లేదుగా మీకు నోరుంటే హల్లెలూయా చెప్పేవాళ్ళు. ఎప్పుడు విడుదల చేస్తారా? భోజనాలు ఎప్పుడు? పెద్దోళ్ళు వస్తారు లైన్లోకి. ఇంకా కానీ పాస్టర్ గారు అంటారు పాపం. మరి నోరుంటే కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పు, కొంచెం బిగ్గరగా. దేవుని మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి, ఏ వ్యక్తినైనా, వారు ఎటువంటి వాళ్ళైనా సరే, వారు ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుని మందిరాన్ని ప్రేమించిన వాడిని దేవుడు చరిత్రలో చెడగొట్టడం. దావీదు ఈ మాట రాశాడు. దావీదుకు దేవుడు అన్నాడు, నా సింహాసనం ఇస్తానన్నాడు. దావీదు దేవుని మందిరం కోసం నాకు తెలిసి ఇంతకంటే ఎక్కువ ఉండేదేమో బంగారం, వెండి, అసలు 11 రకాల వస్తువులు మందిరం కోసం దాచిపెట్టాడంట. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి. 1 దినవృత్తాంతంలో 29:2 ఉండుద్ది. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, గోమేధిక రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన రాళ్ళు, మిక్కిలి విలువ కలిగిన రాళ్ళు, నానా విధముల రత్నాలు, తెల్ల చలువరాతి రాళ్ళు. ప్రైజ్ లార్డ్. ఇన్ని దాచిపెట్టాడంట. ఎవరైనా ఇచ్చారా ఉంగరం దేవుని మందిరానికి? ఏం మాట్లాడరు. పాస్టర్ గారు ప్రసంగం చేసి డబ్బులు ఉంగరాలు అడిగేటట్టు అనుకుంటావా? నీ ఉంగరమో నీ గొలుసో దేవునికి అవసరం కాదు. కానీ ఆనాటి భక్తుడు దేవుని మందిరం మీద మక్కువతోనంట 11 రకాలైన విలువైన మొత్తం దేవుని మందిరం కోసం దాచిపెట్టినంట. 11 రకాలండి, వెండి, బంగారం, సమస్తం. ఒకసారి ఒక ఇంటికి నన్ను పిలిచారు, వెళ్ళా. ముగ్గురు లైన్లో నిలబడ్డారు. కళ్ళు మూసుకున్న ప్రార్థన, వాళ్ళ సమస్య అంతా చెప్పారు. ప్రార్థన చేస్తున్నా, వాళ్ళ సమస్య చెప్పారు, ప్రార్థన చేస్తున్నా. నాకు అర్థమైపోయింది, ప్రార్థన చేస్తున్నా. కళ్ళు మూసుకున్నారు, వాళ్ళు మూసుకున్నారు, నేను కూడా మూసుకున్నా. కళ్ళు మూసుకుంటే వాళ్ళల్లో ఒక ఆమె కళ్ళు తెరిచింది. నీకెడ తెలుసండి? నాకేం తెలీదు. ఆమె వచ్చి చేతిలో ఏదో పెడుతుంది. చేతికి స్పెరస తెలిసింది. సరే ఏదో పెడుతుంది, కానుకనుకున్నా, ఇట పట్టుకున్నా.
ఇది కానుక కూడా కాదు. ఏందా తెరితేనం బాగోదు, వీళ్ళందరి మధ్యలో ప్రార్థన చేస్తున్నా, సీరియస్గా ప్రార్థన చేస్తున్నా. సరే అంతా అయిపోయింది ప్రభువా, ఇదో కానుక కూడా ఇచ్చారు ప్రభువా, ఈ కానుకను కూడా దీవించు, నీ సేవలో వాడుకుంటాను ప్రభు అన్నా. అజ్జూశాలకే బంగారపు తాళుబొట్టు. ఏమ్మా ఇది దేవుని సేవకి ఇస్తున్నావా? నేను దేవుని సేవకి ఇవ్వట్లా, పాడలేదు, నా తాళుబొట్టు నిలబడాలి, అందుకని ప్రార్థన చేయండి. నీ తాళుబొట్టు నిలబడాలా? ఏమైంది నీ తాళుబొట్టుకి? ఇది గట్టిగా నిలబడాలా? వేసుకో. మూడు వేసాడుగా మీ ఆయన, 3 ముళ్ళు వేసి బయటికి కూడా రాకుండా కట్టేసినాడు కదా. మా ఆయన ఇంటికి రావట్లేదంటే ఆ ప్రార్థన బాగుంటుంది. తాలిబొట్టు నిలబడాలా అని ప్రార్థన చేయించుకో. నేనే నిజంగా ఆశపడ్డ మందిరంలో ఉండి చెబుతా, అబ్బా బంగారు వస్తువు దొరికిందిరా నాయన అనిపించింది. నా ఆశలన్నీ ఊజులైపోయినాయి. నీ తాలిబొట్టు నిలబడాలంటే నీ నోరు బాగుంటే చాలు, నీ తాలిబొట్టు నిలబడిద్ది. ఎంతమంది నమ్ముతున్నారు? ఏది బాగుండాలా? ఆడవాళ్ళు చెప్పరు. తన్నులు తింటానే మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఏం బాగలేదు ఆడ? వాడు తంతానే ఉంటాడు, కొడతానే ఉంటాడు, ఏమో వామిస్తానే ఉంటుంది. ఏది కొట్టలేదు పాపం, నోటితో వామించింది. వాడికి ఎక్కుతా ఉంటుంది బీపీ. కొడతా వామిస్తానే ఉంటాడు. ఆగదు. ఎందుకు ఆగదంటే ఇది వసపెట్ట వాగుతానే ఉంటుంది. వాడు ఈపులు కొడతానే ఉంటాడు, చంపలు పగలు కొడతానే ఉంటాడు. తన్నులు తిన్న తర్వాత మూలన కూర్చొని అలిగి కూర్చొని అనుకుంటావు. ఎవరు లేనప్పుడు అన్నం వేసుకొని తినిద్ది. ఎవరు లేనప్పుడు మళ్ళీ తిన్నట్టే నటించి కూర్చోనుకుంది ముసలు. మీరు చూసారా అనుకోవచ్చు, నేను ఎట్లాంటి చాలా అనుభవాలు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నేను వాక్యంలోకి వెళ్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. వాక్యంలోకి వెళ్తున్నాను. దావీదు భక్తుడుకు బంగారం, వెండి, విలువ కలిగిన రాళ్ళు, రత్నాలు అనేకమైనవి తీసుకొచ్చి పెట్టాడంట. దేవుడు అన్నాడు, నువ్వు మందిరం కట్టొద్దన్నాడు. నువ్వు కట్టొద్దన్నాడు మందిరం. నేను కడతానయ్యా, నువ్వు కట్టొద్దు. అయ్యా నీ మందిరం కోసం నేను సమస్తం సమకూర్చాను, కట్టొద్దు. ఎందుకని కట్టొద్దో తెలుసుకోవచ్చా? నీ చేతుల నిండా రక్తం అంటింది. నీ చేతులతో ఎంతో మందిని చంపావు, నీ చేతులతో ఎంతో మందిని బాధపరిచావు. సో ఈ బాధపరచబడిన ఈ చేతులతో నేను మందిరం కట్టించుకోను. నీకు ఆశ ఉంది, నీకు సంతోషం ఉంది, నువ్వు సమస్తం సమకూర్చావు అనే సంగతి నాకు తెలుసు. అయితే నిన్ను బాధ పెట్టకుండా ఒక పని చేస్తున్నా, నీ గర్భములో నుంచి వచ్చే కుమారుడి చేత కట్టించుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే దేవుని మందిరం పరిశుద్ధమైంది, దేవుని మందిరం విలువైంది. దేవుని మందిరానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. అందుకే నువ్వు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అంటాడు. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అంటాడు. ఎందుకంటాడంటే మందిరము జాగ్రత్త. మందిరంలో ఎలా పడితే అలా వెళ్ళటానికి లేదు, మందిరంలో ఎలా పడితే అలా జీవించడానికి కాదు. ఇది దైవికమైన మందిరం. ఒకడికి అనిపించిందంట, అరే పొద్దాకులు గాజు గ్లాసులు, పొద్దాకులు స్టీల్ గ్లాసులు, పొద్దాకులు ఆ గ్లాసులు ఈ గ్లాసులతో ముందు తాగుతున్నాను, నాకు పెద్దగా తృప్తి అనిపించట్లేదు. మందిరములో ఉన్న గ్లాసులు తీసుకొచ్చుకొని ముందు పోసుకొని తాగితే ఎట్టుండిద్దో అనుకున్నాడంట. ఎక్కడ గ్లాసులు చెప్పండి? ఆరాధనకి ఇస్తారే గ్లాసులు, వాటిల్లో పోసుకొని తాగాలంట. ఏ తెలివితేట అది? చావు తెలివితేట. ఎన్ని లేవు నువ్వు తెచ్చుకోవాలంటే బంగారపు గ్లాస్ తెచ్చుకోవచ్చు, వెండి గ్లాస్ తెచ్చుకోవచ్చు, ఇంకోటి తెచ్చుకో, నీకు నచ్చిన గ్లాస్ తెచ్చుకోవచ్చు. అవన్నీ కాదంట, మందిరములో ఉన్న గ్లాసులు కావాలి. వాడు రాజు కోరుకుంటే ఏదైనా వచ్చింది.
తెప్పించుకున్నాడు, మందు పోసాడు, తాగుతున్నాడు. వాడికి ఒక సంతోషం, వాడికి ఒక ఆనందం, తృప్తి పడతా ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఈరోజే నీ కథ ముగిసిపోయింది అన్నాడు. నీ జీవితం ముగిసిపోయింది. నిన్ను తూకం చేస్తే మొత్తం తేలిపోయావు, నీ బ్రతికే లేదు. ఇక ఈ భూమి మీద బతకడానికి నీకు అర్హత లేదు. ఎందుకు లేదు అర్హత అంటే, వయసుండి కాదు, అహంకారంతో రేగి దైవ మందిరాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు కాబట్టి వాడి చావుకు వాడే కారకుడయ్యాడు. ప్రైజ్ లార్డ్. గట్టి చెబుతారా? హల్లెలూయా. ఇంకొక బ్యాచ్ ఉంది, ఇంకొక బ్యాచ్. మందిరానికి వచ్చే ఆడపిల్లలు ఉంటారు కదా, యవనస్తులు, పరిచర్య చేయటానికి వస్తూ ఉంటారు. తోడుతానికో కడగటానికో ఏదో ఒకటి చేయటానికి పాపం వస్తూ ఉంటారు. పాస్టర్ గారి పిల్లలే వాళ్ళతో సరసాలు ఆడుతున్నారంట, వాళ్ళతో సరసాలు ఆటలాడుతున్నారంట. వాళ్ళని కామం వైపు తిప్పుతున్నారంట, వాళ్ళని కామం వైపు నడిపిస్తున్నారంట. బయట లేదా ప్లేస్ నీకు? బయట ఎంత ప్లేస్ ఉంది నీకు? ఏ బజారు పోయినా ఉన్నారుగా ఆడపిల్లలు, ఆ బజారుల చుట్టూ తిరగొచ్చుగా నువ్వు. మందిరంకి వచ్చేవాళ్ళు అంటే పాపం మెత్తకుంటారుగా, చెప్పిందల్లా చేస్తారుగా. పాపం చెయ్యి పట్టుకున్నా ఏమన్నారు, ఇంకోటి అన్నా ఏమన్నారు. పాపం భక్తిలో అలా పెరిగామనుకుంటున్నారు. దేవుడు చూడ్డా? నాకు అర్థం కావట్లే, ఏం మాట్లాడరు? చేసే తప్పుడు పనులు దేవుడు చూడ్డా? చూడడా? యవనస్తులు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మందిరములోకి వచ్చి ఇకలింతలు, మందిరములోకి వచ్చి ఓరసూపులు, నాకు ఆ పిల్లోడు బాగా నచ్చినట్టున్నాడే, వాడి కోసం నేను మందిరం పోతున్నానంటాం. ఈ అమ్మాయి బాగుంది, వాడు కూడా ఈ అమ్మాయి కోసం రావటం. మీకు సీన్ వేసుకోవడానికి ఇదే నా ప్లేసు? ఓరసూపులు చూసుకునే ప్లేస్ ఇదేనా? సైకిల్ చేసుకునే ప్లేస్ ఇదేనా? కను సైకిల్ చేసుకునే ప్లేస్ ఇదేనా? జాగ్రత్త, నష్టపోతావు, జాగ్రత్త. దేవుని మందిరం అంటే దేవుని మందిరంగానే ఉండాల. హల్లెలూయా చెప్తారా? ఇష్టం వచ్చినట్టు వేసాలు వేస్తే ఒప్పుకోడు. ఈ సైకిల్ చేయటం, ఇవన్నీ చేయటం, కొడుకులు తప్పుడు పనులు చేస్తూ ఉంటే తండ్రి చూస్తున్నాడంట, కానీ ఏమంటలేదంట. సమయం లేక నేను రెఫరెన్స్లు తీయట్లేదు, కానీ మొదటి సమయంలో ఉండిద్ది, 3వ అధ్యాయంలో ఉండిద్ది, తండ్రి వారిని అడ్డగించలేదని ఉండిద్ది. ఏం చేయలేదంట? అడ్డగించలేదంటండి. సేవకుడు అడ్డగించలేదంట. సేవ చేస్తున్న సేవకుడు పిల్లలు వాయు వరుస లేకుండా తిరుగుతుంటే అడ్డగించలేదంట. వాళ్ళతో సరసాలు ఆడుతుంటే అడ్డగించలేదంట. వాళ్ళు చేయి పట్టుకొని వాళ్ళ ఎమ్మడి తిరుగుతూ ఉంటే అడ్డగించలేదంట. మరి ఏం బోధ చేస్తావు నువ్వు? ఏం ప్రసంగం చేస్తావు? అడ్డగించే విధానం కావాలా? ప్రైజ్ లార్డ్. దేవుడు అన్నాడు, నువ్వు సేవకు పనికిరావు, తీసేస్తున్నాను అన్నాడు. సేవలో ఇచ్చలవిడిగా మందిరంలో చేశారు కదా మీరు తప్పులు, ఒకే రోజు ఇద్దరు చస్తారు. ఒకే రోజు ఇద్దరు చస్తారు, ఇద్దరు కొడుకులు ఇద్దరు చచ్చిపోతారు. ఎవరి శాపం అంటారు ఇది? దేవుని మందిరంలో ఉన్న శాపం వాళ్ళకు వచ్చేసింది. అంటే మందిరంలో శాపం ఉందా అని మీరు అడగొచ్చేమో. నేను ఆ మాట అంటలా. మందిరంలో శాపం లేదు. మందిరంలో తప్పుడు పనులు చేస్తే శాపం వెంటబడుద్ది. జాగ్రత్త. తప్పుడు పనులు చేస్తే శాపం వెంటాడుద్ది. ఒకే రోజు ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. ఒకే రోజు ఈయన ఎన్నువిరి కింద పడిపోయాడు. ఒకే రోజు కోడలు చచ్చిపోయింది.
ఒకే రోజు ఇల్లు మొత్తం విషాదం. ఇల్లు మొత్తం విషాదానికి కారణం దేవుని మందిరాన్ని గుర్తించలా. ప్రైజ్ లార్డ్. దేవుని మందిరం అంటే లెక్కలేని తనం. దేవుని మందిరాన్ని గౌరవించలేదు. నేను బాగా చెబుతున్నాను, నువ్వు కానుకిస్తావో ఇవ్వవో అది వేరే విషయం. ఇచ్చినా ఇవ్వపోయినా దేవుడు చూసుకుంటాడు. దైవ మందిరాన్ని ప్రేమించావా, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు బిడ్డ. నువ్వు దీవెనలోకి ఎదుగుతావు. నీ దేవుడి నిన్ను వదిలిపెట్టడు. నీ దేవుడు ఆశీర్వదిస్తాడు. నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలను కట్టాడు. నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలను కట్టాడు. పడిపోయిన స్థితిని ఎజ్రా మందిరాన్ని నిర్మాణం చేసేసాడు. దావీదు కట్టకపోయినా కట్టినట్టుగానే దేవుడు సొలొమోనుతో కట్టించాడు. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలలో సుఖశాంతులతో ప్రజలున్నారంట. సుఖశాంతులతో, సంతోషముతో, ఆనందముతో ప్రజలున్నారంట. 40 సంవత్సరం దేవుని మందిరాన్ని సొలొమోను కట్టించాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరాన్ని దావీదు ప్రేమించాడు. దేవుని మందిరాన్ని దానియేలు ప్రేమించాడు. దేవుని మందిరాన్ని దావీదు ప్రేమించాడు. దేవుని మందిరాన్ని ఆ ప్రజల్లోకి ఆనందం కలిగించింది. నేను అడుగుతాను, ఇందాక అయ్యగారు కూడా చదివిచ్చారు, యేసు ప్రభుకి సిలువ వేసేటప్పుడు కోపం వచ్చి కోపపడ్డా? మందిరములో క్రయ విక్రయాలు చేస్తుంటే కోపపడ్డా? తలపైకి ఎత్తారా? మీరు ఇప్పుడే ప్రార్థనలో పోయారులే. మీ ప్రార్థన మీకు వచ్చుగా, ఆ ప్రార్థనలో పోయారు. ఎందుకని సిలువలో కొట్టేటప్పుడు, మేకులు కొట్టేటప్పుడు కోపపడలా? పక్కలో బళ్ళెం పడుతున్నారు, ఎందుకు కోపపడలా? కాళ్ళకు మేకులు కొట్టారు, ఎందుకు కోపపడలా? తలకు ముళ్ళి కిరీటం పెట్టారు, ఎందుకు కోపపడలా? ఈ పంతా భయంకరంగా కొరడాలు తీసుకొని కొట్టారు, ఎందుకు కోపపడలా? ఎక్కడ కోపడిన దాఖలు లేవు. వీళ్ళు ఏం చేశారో తెలియదు, పాపం వీళ్ళని క్షమించన్నాడు. కానీ మందిరంలో వ్యాపారం జరుగుతుంటే మనసు తట్టుకోలేకపోయింది. మందిరంలో విచ్చలవిడితనం జరుగుతుంటే దేవుని మనసు తట్టుకోలేకపోయింది. ఆ బల్లలు పడేయటం, వాటిని చెదరగొట్టడం, వీటిని చెదరగొట్టడం, వాటిని పంపించడం, వీటిని పంపించడం, పండు బయటికి అని చెప్పేసి అంటాం. కోపడ్డా ఉన్నాడు. ఎందుకు అక్కడ కోపం లేదు, ఎందుకు ఇక్కడ కోపం అంటే, ఈ మందిరం దేవునికి సంబంధించింది. చాలామంది పెద్దలు ఉన్నారు, నాకు తెలుసు. నేను దీనికి శంకుస్థాపనకు వచ్చాను, స్లాబ్కి వచ్చాను, ప్లై స్లాబ్కి వచ్చాను, తర్వాత పై స్లాబ్కి రాలేదనుకుంటా. నేను 2 స్లాబ్లకు వచ్చాను, ఓపెనింగ్కి వచ్చాను. ఇంక అన్ని విషయాల్లో ఆల్మోస్ట్ అలా ఉన్నాను. ఇప్పుడు వార్షికోత్సవం, లాస్ట్ ఇయర్ వార్షికోత్సవం లేనేమో, కానీ ఇప్పుడున్నాను. వారందరూ ప్రయాసపడిన వారు చాలామంది ఉన్నారు. వారి దగ్గర రూపాయి తెచ్చో, వీరి దగ్గర రూపాయి తెచ్చో, వీళ్ళని అడిగో, వాళ్ళని అడిగో, మిమ్మల్ని అడిగో తీసుకొచ్చి కష్టపడిన వారు ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా, కొంతమంది ఇలాగ అంటారు, మేము కష్టపడిన కష్టము పెద్దలు గుర్తించలేదంటారు, మేము కష్టపడిన కష్టము పాస్టర్ గుర్తించలేదంటారు, మేము కష్టపడ్డ కష్టము సంఘం గుర్తించలేదంటారు. సంఘము గుర్తించితే మంచిదా, పాస్టర్ గారు గుర్తించితే మంచిదా, పెద్దలు గుర్తించితే మంచిదా, దేవుడే గుర్తించితే మంచిదా? మాట్లాడరు. వీళ్ళేమో పొగుడుతారు, శాల్వా వేస్తారు, దండేస్తారు. ఆయన సాక్షాత్తుగా నీకు ఆశీర్వాదం ఇస్తాడు. అది కావాలి, కానీ ఇదేందుకండి? అలిగేది, మూలిగేది, నక్కేది అవసరమా? నువ్వు దేవుని సన్నిధిలో పడ్డ కష్టం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 6:10. మీరు చేసిన కార్యం, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేయడం చేత, ఇంకా ఉపచారం చేయడం చేత, ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. చప్పట్లు కొడుతూ తండ్రి నామాన్ని మేము తెచ్చుకుందాం. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు.
మనిషి గుర్తించకపోవచ్చు, పెద్ద గుర్తించకపోవచ్చు, పాస్టర్ గారు గుర్తించకపోవచ్చు. నీ కష్టమంతా ఎవరు గుర్తిస్తారు? నువ్వు ఇచ్చే బియ్యం కానీ, ఇచ్చే కానుకే కానీ, డబ్బే కానీ, ఫ్యానే కానీ, లైటే కానీ, ఫ్యాన్ మీద వేయాల్సింది దున్నపోతుల మరియమ్మ అని పేరు పెట్టాల్సింది. ఒక చోట పోయానండి, ఆ ఫ్యాన్ కింద పెట్టారు నన్ను కూడా. ఎట్లా చూసా, దున్నపోతుల మరియమ్మ. నేను చూస్తున్నా ఏ ఫ్యాన్ మీద ఉందో దున్నపోతుల మరియమ్మని. యేసు తల్లి అయిన మరియ బాగుండిద్దా, దున్నపోతుల మరియ బాగుండిద్దా? వాళ్ళ ఇంటి పేరు అంటారా? కాదంటలేదు, నేను ఎగతాళిగా మాట్లాడట్లేదు. ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా నీ ప్రభువు నిన్ను గుర్తిస్తే లేపుతాడు పైకి, ఆశీర్వదిస్తాడు పైకి, ఆయన దీవిస్తాడు. నేను ఎప్పుడు చెబుతా, మందిరం కోసం మీరు గుప్పిళ్ళు ఇచ్చిన వారు, బియ్యం ఇచ్చిన వారు, డబ్బులు ఇచ్చిన వారు, వస్తువులు ఇచ్చిన వారు, సిమెంట్ ఇచ్చిన వారు, కాంక్రీట్ ఇచ్చిన వారు అనేక మంది ఉండొచ్చు. వారందరికీ ఏ పాస్టర్ గారైనా నేనైనా ప్రార్థించేవాళ్ళమే కానీ వాళ్ళకి ఏ రకంగా మేము సహాయం చేసేవాళ్ళం కాదు. సహాయం చేసేది ఏదైనా ఉందంటే ప్రార్థన సహాయం. మేము ప్రార్థన చేయొచ్చు, ప్రభు మిమ్మల్ని దీవించవచ్చు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవుని మందిరాన్ని ప్రేమించండి. ఇంకా బైబిల్లో ఉండేది చెప్పిన, మా దేవుని మందిరాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టమంటారు. ఏం విడిచిపెట్టరంట? ఊరు విడిచిపెట్టినా మందిరాన్ని విడిచిపెట్టాం. ఓసారి నన్ను ఒక మీటింగ్కి పిలిపించారు. పాస్టర్ గారు, ఈ మీటింగ్కి విషయం స్పెషల్ ఏంటంటే అందరూ ఊర్లోకి పోతారు. ఎందుకు పోతారయ్యా అన్న? ఎందుకు పోతారంటే వాళ్ళు అడుక్కునేవాళ్ళు. పాపం వాళ్ళు అడుక్కోవటానికి ఊరు పోయి అడుక్కుంటూ ఉంటారు. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అక్కడ అడుక్కుంటూ ఉంటారు. ఈ మందిరం వార్షికోత్సవానికి మొత్తం వస్తారు వాళ్ళు. ప్రైజ్ లార్డ్. వాళ్ళు ఏం అడుక్కొస్తారో ఏమో నాకు తెలియదు, కానీ ఆ మందిరం వైభవం చేస్తారు. పండగ ఎంత వైభవంగా చేసుకుంటారండి. ప్రైజ్ లార్డ్. నాకు అనిపించింది, వీళ్ళు దీవించబట్టానికి గల కారణం దేవుని మందిరాన్ని. పాస్టర్ గారు, నువ్వు అడగొచ్చు, 4 గోడలే కదా, ముట్టుకో. 4 గోడలే ముట్టుకో, 4 గోడలే తాకు, 4 గోడలే అసభ్యమైన కార్యం చేయి, దెబ్బ తింటావు, జాగ్రత్త. దేవుని మందిరాన్ని ప్రేమించామంటే దావీదు సింహాసనం నిలబడింది, సొలొమోను పరిపాలన నిలబడింది, దానియేలు బబులోను సామ్రాజ్యానికి గొప్ప అధిపతి అయ్యాడు. నువ్వు నేను కూడా దేవుడు అలాగూ దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మందిర వార్షికోత్సవం సందర్భంగా ఇనిమేట్లలో ఉన్న సంఘం పెద్దలు, యవనస్తులు, యవనరాండ్లు, చిన్న బిడ్డలు, వారి బంధువులు, ఇరుగు పొరుగు వారు, సేవకులు అందరూ కలిసి ఈ మందిరం వార్షికోత్సవంలో పాల్గొనే భాగ్యం ఇచ్చినందుకు ఆయనకి స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించండి, వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను దీవించండి. వాక్యపు వెలుగులో నీ మందిర ఆవరణములో వారి జీవితాలు ముగిసేటట్లు చేయండి. నీ మందిరంలో మేము వర్ధిల్లుతామని వాక్యం ఉంది. నీ మందిరములో ఆశీర్వాదం ఉందని వాక్యం ఉంది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని వాక్యం ఉంది. నీ మందిరములో ఆనందింపజేస్తానని వాక్యం ఉంది. నీ మందిరములో దీవెనలు కురిపిస్తానని వాక్యం ఉంది. అవన్నీ నీ బిడ్డల మీదకి వచ్చునుగాక, నీ బిడ్డల మీదకి వచ్చునుగాక. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఈ సంఘాన్ని నానాటికి అభివృద్ధి చేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. స్వరము బాగా లేకపోయినప్పటికీ కూడా పాస్టర్ గారిని దేవుడు వాడుకున్నాడు. మరి చాలా అనర్గళంగా దేవుని వాక్యాన్ని వినిపించిన దైవజనులు సోనరాజు గారికి మరొకసారి మా సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నామండి.
మీ సంఘం కూడానా? ఓకే, మంచిది. అలాగే మన మధ్యలో లోదరణ చర్చి పాస్టర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. వారి మరి ప్రార్థనలు నడిపించాల్సింది మనం చేసిన గట్టిగా చప్పలు కొడుతూ వారిని కూడా. ప్రైజ్లో చిన్న గ్రీటింగ్స్ చెప్పి ప్రేయర్ చేయమన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఎన్నో వర్షపడుతున్నాయి గారు. దేవుడు మరి మన యొక్క ఇనిమెట్ల ప్రాంతానికి మంచి మరి ఈ యొక్క మందిరమును, సుందరమైన అందమైన ఈ మందిరమును దేవుడు మనకు అనుగ్రహించి మనమందరము కూడా ఈ యొక్క స్థలములో మరి కూడుకోవటానికి, ఈ స్థలములో మనము దేవుని తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించుకోవటానికి, అదే విధముగా ఈ స్థలములో మనము అనేకమైన మన జీవితాల్లో ఉన్న ప్రతి దుఃఖములు, మన జీవితముల్లో ఉన్న ప్రతి ఒక్క అపాయములను, అన్నిటి శాపముల నుండి మనము విమోచించబడటానికి దేవుడు ఒక మంచి సుందరమైన మందిరాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఈ మందిరములో మీరు ఒక విధానము కలిగి ఉండాలని నేను ఒక మాట చదివించి ముగిస్తా. ఎక్కువ చదివాను నేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన ఈ మందిరం మనము మరి 3వ సంవత్సరంలో అడుగు పెట్టాం. ఈ మందిరంలో మీరు ఉండవలసిన విధానాన్ని బట్టి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయములో, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 8వ మాట ఒక మాలి మీరు చదివి, తుదకు మీరందరూ ఏక మనసుకులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గల కరుణాచితులను వినయ మనసుకులైన ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి గనుక జీవించాలి. మరి ఇంకొక మాట కూడా చదివి సహాయం చేయండి. 16వ వచనం అందులోనే, మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములను క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మందిరములో మనం ఎలా ఉండాలి? ఏక మనస్సుకులై ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. మందిరము ఒక కుటుంబం. ఇది ఏంటమ్మా? ఇది ఏమిటి? మీరందరూ మేము లింగాల వాళ్ళమండి, మేము మందోళమండి అని చెప్పుకోవడం కాదు. ఇక్కడ క్రైస్తవులం అండి. మేము క్రీస్తు రక్తములో కడగబడిన వారం. ఎవరంట మీరు? ఒక కుటుంబం, క్రీస్తు యొక్క కుటుంబం. మీరు ఏక మనస్సు. కుటుంబం అంతా ఎలా ఉండిద్ది? ఒక నిర్ణయం తీసుకుంటే ఏక నిర్ణయం తీసుకుంటారు, ఏక మనస్సుకులై ఉండాలి. అదే విధముగా మందిరములో ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ప్రేమ అంటే ఒకరిది ఒకరికి ఇచ్చేయటం. మీ దగ్గర ఉన్నది ఇచ్చేయటం, దాన్ని మీ దగ్గర ఉన్నదాన్ని అది ఏమైనా సరే అడిగితే ఇచ్చేయటం. దేవుడు మనకి ఇచ్చేసాడు తన కుమారుణ్ణి. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి త్యాగము కలిగి ఉండాలి. 3వ విషయము, ప్రియా దేవుని బిడ్డలారా, మీరు అందరూ కూడా ప్రతిష్ఠితులై ఉండాలి. ఎవరికి? ఈ మందిరం ఉన్నది అందుకు. ఐక్యత కలిగి ఉండటానికి, ప్రేమ కలిగి ఉండటానికి, దేవునికి ప్రతిష్ఠించబడటానికి ఈ మందిరము ఉన్నది. అంతేగాని ఈ మందిరం బాగున్నది, ఈ మందిరం మా తాతలు కట్టారు, మా ముత్తాతలు కట్టారు, ఈ మందిరంలో మేము
ఇది నేను పెత్తనం చేయాలి, నేను సంఘ పెద్దగా ఉండాలి, నేను పీసీసీగా ఉండాలి, నేను ఇంకోటి ఉండాలి, నెంబర్గా ఉండాలని అనుకోవటానికి కాదు, ప్రతిష్ఠితులై ఉండాలి మందిరానికి. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు మీ కుటుంబాలు అంచెలంచెలుగా ఆశీర్వదించబడతారు. ఈ మందిరములో ప్రతి దుఃఖ దినములు విమోచించబడతాయి. ఈ మందిరములో మీరు పవిత్రులుగా దేవునికి ఇష్టులైన బిడ్డలుగా ఆశీర్వదించబడతారు. ఈ మందిరములో గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగించబడతాయి. అప్పుడే ఈ మందిరము యొక్క విలువ పెరుగుతూ ఉండిద్ది. అప్పుడే ఈ మందిరము గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఇటు మాటలు మన ఇనికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ఇనిమెట్ల గ్రామమును నువ్వు ప్రేమించి మా యొక్క ప్రభు ఈ ఇనిమెట్ల గ్రామంలో బాప్టిస్టు ఈ సంఘముగా నాయనను స్థాపించబడటానికి ప్రభు నీ కృపను ఇచ్చావు అయా. గత కాలంలో కొద్ది మందిరముగా ఉన్న ఈ యొక్క మందిరము ప్రభు ఇప్పుడు తండ్రి ఒక విశాలమైన మందిరము అయ్యా. మా గ్రామం అంతా కలిసి ఆరాధించుకోదగిన మందిరాన్ని మాకిచ్చి నీ నామాన్ని సాటుకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మందిరము కూడా అందముగా సుందరముగా నిర్మించుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు కూడా అందముగా సుందరముగా చెక్కించబడటానికి పునయా ఇదిగో తండ్రి, పేతురుతో నువ్వు మాట్లాడినావు తండ్రి. ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టమని తండ్రి. ఇదిగో నాయన పునాది రాయిగా, మంచి పునాది రాయిగా నాయన అయ్యా ఇదిగో తండ్రి నీవు ఉన్నావు. నీ మీద ఇక్కడ మేమందరము సరైన రీతిలో చెక్కబడి కట్టబడటానికి, నీ మందిర పునాది రాళ్ళుగా మేము స్థాపించబడటానికి ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరికీ నువ్వు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఐక్యతను దయచే నాయన, సమాధానమును దయచే నాయన, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండే బిడ్డలుగా, నీ రక్తములో కడగబడిన వారుగా, నీకు ప్రతిష్ఠిత జనులుగా ఉండటానికి నీ కృపను బిడ్డలకు అనుగ్రహించు దేవా. బిడ్డల ప్రభా, నీ సన్నిధానములో 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఆత్మీయంగా ఎదగటానికి, ఆధ్యాత్మికమైన మేలులు పొందుకోవటానికి నీ గొప్ప కార్యములు నీ బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ యొక్క మంచి మందిరమును ఏర్పాటు చేసిన 3వ సంవత్సరము 3 సంవత్సరములు వెళ్ళి 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టి ఉండగా ఈ గత 3 సంవత్సరముల్లో ఎన్నో మేలులు చేశావు, ఎన్నో కార్యాలు జరిగించావు. ఇంకా మరి రానయ్యున్న కాలములో ఇంతకంటే గొప్ప కార్యములు సంఘములో జరిగించు, ఇంతకంటే గొప్ప మేలులు బిడ్డలను తృప్తిపరచు, వారి హృదయాలని ఆత్మీయ ఎదుగుదలను ప్రభా బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీ సేవకుడిని ప్రభా ఈ స్థలములో బహుబలముగా వాడుకో. సంఘము నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రభా ఇదిగో తండ్రి, ఈ ప్రాంతంలో అనేక బిడ్డలను ప్రభా పట్టబడటానికి నాయన, నీ బిడ్డ వాడబడటానికి నీ కృపను అనుగ్రహించమని, తన భార్య బిడ్డల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఇప్పటి వరకు చక్కని వర్తమానం అందించిన నీ దాసుని కూడా, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను కూడా దీవించమని, ప్రాముఖ్యంగా ఇక్కడ ఉన్న సంఘ పెద్దలు ప్రభా సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. సంఘ పెద్దల ప్రభా మంచి మనసుతోటి ఈ మందిర అభివృద్ధి కొరకు పాటుపడటానికి నాయన బిడ్డలకు మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం అయా. ఇదిగో తండ్రి, ఇక్కడ గుంపులు అయా ఇదిగో తండ్రి, ఒకరికొకరు ప్రభా ఇదిగా ఉండకుండా ఐక్యత కలిగి ఉండటానికి నీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయమని, ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని మీ ప్రియకుమారుడును మా నజరేయుడు యేసుక్రీస్తు పరిశుద్ధ ఉన్నత నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ అవకాశం కల్పించిన అయ్యగారు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. లోదరణ చర్చి పాస్టర్ గారికి, ప్రార్థించిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో ప్రత్యేకంగా ఒక పాట పాడుతూ ఉండగా ప్రభుని మరి హృదయపూర్వకంగా మనం అర్పణలు చెల్లించుకుందాం. ఒక పాట పాడుతుండగా ప్రభువుకి కృతజ్ఞత కానుకలు చెల్లించుకుందాం. ప్రియులారా,
నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకీయగా ప్రభుకీయవా నీ ధనము నీ ఘనము